ఆల్టర్‌నేటివ్ పాలిటిక్స్ లేకపోతే ఆంధ్రాకి అదే అతిపెద్ద శాపం అవుతది. అమరావతి విషయమే ఉంది. అమరావతి 2,00,000 కోట్లతో 29 గ్రామాలు లేకపోతే ఇప్పుడు కొత్తగా తీసుకున్న గ్రామాలు, ఈ గ్రామాల చుట్టూతానే తిరుగుతున్నది ప్రభుత్వం. అది మంచిది గాదు. విజయవాడ, గుంటూరు ఇవి కలపకపోతే రాజధాని ఎదుగుదల అన్నటువంటిది మన ముదిమనవళ్ళ తరానికి కూడా అవ్వదది. అదే సందర్భంలో జగన్ చెప్పేటటువంటి 3 రాజధానులు తప్పు. అట్లాగే ఇప్పుడు మావిగన్ అని చెప్తున్నటువంటి ఈ 3 నగరాలు కలపాలంటే అది మచిలీపట్నం అంటే చాలా లాంగ్ అవుతది. అక్కడి నుంచి దారిలో ఉన్నయన్నీ కలుపుకొని రావాలంటే చాలా తతంగం అవుతది. కాబట్టి అది కష్టం. దీనికి ఆల్టర్‌నేటివ్ పాలిటిక్స్ చెప్పాలంటే అమరావతి అంటే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ఏదైతే వీజీటీఎం బుడా పరిధి, సీఆర్‌డీఏ పరిధి ఉందో అందులో చీరాల ఇవి కూడా కలిపినట్టున్నారు. వాటన్నిటి కలిపి ఒక నగరంగా ప్రకటించితే బావుంటుంది. ఎదుగుదల సాధ్యమవుతుంది. ఇలాగ చేస్తామని చెప్పగలిగేటటువంటి తృతీయ పక్షం లేకపోవడం ఆంధ్రాకి పట్టినటువంటి శాపం. తెలంగాణలో 2,00,000 కోట్ల డబ్బులు రావాలి ఆంధ్రప్రదేశ్‌కి. 10 పైసలు తీసుకురారు. చివరికి అక్కడోళ్ళు ఫీల్ అయ్యారంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం మానేస్తారు. వాళ్ళు వద్దనుకున్నారంటే గనక ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సినటువంటి నిధుల్ని వదిలేస్తారు. ఆంధ్రాకి రావాల్సినటువంటి ఆస్తుల్లో ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలాన్ని ఆర్టీసీ వాళ్ళు స్వాధీనం చేసుకుంటే అడగరు. అలాగే మన బ్యాంక్ అకౌంట్స్ అక్కడ జప్తయిపోతే కూడా అవి తీసుకురాలేరు. ఇలాంటి అసమర్థ పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు అధికార విపక్ష నాయకుల యొక్క ఆస్తులు అక్కడే ఉన్నాయి. వాళ్ళతో స్నేహాలు అట్లాగే ఉన్నాయి. కేసీఆర్ వచ్చినా, రేవంత్ వచ్చినా అక్కడ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. వీళ్ళు వీళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ జోలికి పోరు. ఆంధ్ర గురించి పోరాడేటటువంటి వాడు లేనే లేడు. ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. పోరాడగలిగేటటువంటి ప మన మేధావుల ఫోరానికి సంబంధించినటువంటి నాయకులు లాంటోళ్ళు ఉన్నారంటే వాళ్ళకి జనాదరణ లేదు. వీళ్ళకి మళ్ళీ. పవన్ కళ్యాణ్ ఇదివరకు ఆల్టర్‌నేటివ్ పాలిటిక్స్. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి కూటమిలో చేరిపోయారు. ఆంధ్రాకి లాభమా? నష్టమా? అంటే ఆంధ్రాకి తృతీయ ప్రత్యామ్నాయం. అది కూడా ఆంధ్రానే గుండెకాయ. ఈ నాటకాలను ఎప్పటికప్పుడు ఎండగడతా. ఇద్దరు నాటకాలు. నిజాయితీతో కూడినటువంటి ఆంధ్ర నాయకత్వం రాకపోతే రాబోయే తరాలు కూడా మన బిడ్డల్ని ఇతర రాష్ట్రాల నగరాల్లో ఉద్యోగాలకి పరిమితం చేసుకుంటూ మేము ఎదిగాం, మా నాయకుడు ఎదిగేలా చేస్తున్నాడు. నిన్న రూ. 10 ఉంది భూమి ఇప్పుడు రూ. 15 ఉందంటూ రియల్ ఎస్టేట్ చుట్టూ తిరిగితే మన బతుకులు బస్ స్టాండ్ అవుతాయి. మరి ఆల్టర్‌నేటివ్ పాలిటిక్స్ జనాలు కావాలనుకుంటారా? లేదా ఇట్లాగే ఆ నాయకుడు, ఈ నాయకుడు అన్నటువంటి కాన్సెప్ట్ చుట్టూతోనే తిరుగుతా మన జీవితాలు, మన తర్వాత తరాల జీవితాలు వీళ్ళందరూ కలిసినే రాష్ట్ర విభజనకు కారణమైనటువంటి వాళ్ళు. వీళ్ళెవరు రాష్ట్ర విభజన ఆపలేదు. పోనీ విభజన రోజున ఏం కావాలంటే అడగలేదు. అడిగిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాతను కూడా ఇప్పటికి వీళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలే చూసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజలు తేల్చుకోవాల్సిన సందర్భం.